Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel, Nalgonda. Today we are going to discuss about Bohr's atomic model or Bohr's atomic theory. Bohr's atomic model or Bohr's atomic theory. Before class lo manam important properties of electron, proton and neutron, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రాన్ డిస్కవర్డ్ బై, ప్రోటాన్ డిస్కవర్డ్ బై, న్యూట్రాన్ డిస్కవర్డ్ బై, తర్వాత వాటి యొక్క అబ్సల్యూట్ ఛార్జ్, మాస్, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. టుడే ఈరోజు క్లాస్లో బోర్స్ అటామిక్ మోడల్, బోర్స్ అటామిక్ మోడల్ ఆర్ బోర్స్ అటామిక్ థియరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. బోర్స్ అటామిక్ మోడల్ కంటే ముందు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బోర్స్ అటామిక్ మోడల్ కంటే ముందు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బోర్స్ అటామిక్ మోడల్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో బోర్స్ అటామిక్ థియరీలో ఇంపార్టెంట్ పాస్టులేట్స్ మనం ముందుగా డిస్కస్ చేద్దాం. బోర్స్ అటామిక్ థియరీలో ఇంపార్టెంట్ పాస్టులేట్స్. ఇంపార్టెంట్ పాస్టులేట్స్. ఫస్ట్ పాస్టులేట్స్, ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఆర్బిట్స్ అంటే కక్షలు అంటాం తెలుగులో, కక్షలు. షెల్స్ అంటే కర్పరాలు, కక్షలు లేదా కర్పరాలు అంటాం. మరి ఆర్బిట్స్ లేదా షెల్స్ అంటే ఏంది అన్నప్పుడు, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ డిఫినైట్ వెలాసిటీస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ ఏ డిఫినైట్ వెలాసిటీస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ. దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ డిఫినైట్ velocities in a circular path of fixed radius and energy. These paths are called orbits. Orbits are shells. అంటే పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాలలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలకు నీల్స్ బోర్ పెట్టినటువంటి పేరు ఏంటంటే ఆర్బిట్స్ ఆర్ షెల్స్. పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే కక్షలు లేదా కర్పరాలు అంటారు. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ విత్ డిఫినైట్ velocities in a circular path of fixed radius and energy. These paths are called orbits or shells. Second point, energy levels. అంటే శక్తి స్థాయిలు. ఎనర్జీ లెవెల్స్ అంటే శక్తి స్థాయిలు. ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంది? ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫినైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. Hence these are called energy levels. శక్తి స్థాయిలు అంటాం. ప్రతి కక్షకు నియమితమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ శక్తినే, ఈ కక్షలనే మనం శక్తి స్థాయిలు అంటారు. ప్రతి కక్షకు నియమితమైన శక్తి ఉంటుంది, వీటినే శక్తి స్థాయిలు అంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టేషనరీ ఆర్బిట్.
స్టేషనరీ ఆర్బిట్. స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంది? స్థిర కక్షలు. స్థిర కక్షలు. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్, అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఎన్ ఆటమ్, ఇట్ నైదర్ emits energy nor absorb energy. It neither emits energy nor absorb energy. It neither emits energy nor absorbs energy. Hence, these are called stationary orbits. Stationary orbits. As long as electron revolve in an orbit, it neither emits energy nor absorbs energy. Hence, they are also called as స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్ అంటే నియమిత కక్షలో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు శక్తిని కోల్పోవడం కానీ, శక్తిని గ్రహించడం కానీ, ఎమిట్ కావడం కానీ, అబ్జార్బ్ కావడం కానీ జరగదు. కావున అంటే స్థిరంగా ఉంటుంది. కావున వీటిని స్థిర కక్షలు అంటారు. స్థిర కక్షలు అంటారు. It neither emits energy nor absorbs energy, hence they are also called as stationary orbits. First point, orbits are shells. Orbits ante endi? Electron revolve around the nucleus with definite velocities in a circular path of fixed radius and energy. These paths are called orbits or shells. Second point, energy levels. Each orbit is associated with a definite amount of energy, hence these are called energy levels. Energy levels. They are numbered. They are numbered as 1, 2, 3, so on, or designated by the letters K, L, M, N, so on from the nucleus side. They are numbered as 1, 2, 3, so on, or designated by the letters K, L, M, N, so on from the nucleus side. అంటే న్యూక్లియస్ చుట్టూ ఈ విధంగా ఆర్బిట్స్. సో ఈ విధంగా ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్. న్యూక్లియస్ ఫ్రమ్ ద న్యూక్లియస్ సైడ్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్. ఈ విధంగా నెంబర్తో తెలియజేయచ్చు. లేదంటే కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్, ఓ షెల్, ఈ విధంగా మనం లెటర్స్తో కూడా ఇండికేట్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 ఈ విధంగా షెల్స్తో తెలియజేయచ్చు. కే, ఎల్, ఎం, ఎన్, ఓ ఈ విధంగా ఫ్రమ్ ద న్యూక్లియస్ సైడ్, కేంద్రకం నుండి 1, 2, 3, 4 ఈ విధమైనటువంటి సంఖ్యలతో కానీ, KLMNO అనే సంకేతాలతో కానీ మనం ఈ యొక్క శక్తి స్థాయిలను సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, స్టేషనరీ ఆర్బిట్. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ అన్ ఆర్బిట్, ఇట్ నైదర్ ఎమిట్స్ ఎనర్జీ నార్ అబ్జార్బ్స్ ఎనర్జీ, హెన్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్. అంటే నియమిత కక్షలో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అవి శక్తిని గ్రహించడం కానీ ఉద్గారం చేయడం కానీ జరగదు. అంటే ఆ శక్తి స్థాయిలు అనేవి స్థిరంగా ఉంటాయి. కావున వీటిని స్థిర కక్షలు అంటారు. మనం రుదర్ఫర్డ్ ప్లానటరీ మోడల్, రుదర్ఫర్డ్ గ్రహమండల నమూనాలో లిమిటేషన్లో వచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఒక నియమిత కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు తిరుగుతూ అవి ఎనర్జీని లాస్ అయ్యి ఆ కేంద్రకంలో పడిపోవాలి. తద్వారా ఆ పరమాణువు కొలాప్స్ కావాలి. ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ కేంద్రకంలో పడి పరమాణువు కొలాప్స్ కావాలి.
కానీ పరమాణువు కొలాప్స్ కావడం లేదు. దీనికి రుదర్ఫర్డ్ సమాధానం చెప్పలేకపోయాడు. రుదర్ఫర్డ్ లిమిటేషన్లో ఉన్న పాయింట్ ఏంటంటే పరమాణు కొలాప్స్ కావాలి, కానీ పరమాణు ఎందుకు కొలాప్స్ కావడం లేదు, మరి పరమాణు ఎందుకు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది, పరమాణు స్థిరత్వంగా ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని రుదర్ఫర్డ్ చెప్పలేకపోయాడు. దాన్ని ఓవర్కమ్ చేస్తూ నీల్స్ బోర్ అనే సైంటిస్టు తన యొక్క బోర్ అటామిక్ థియరీలో స్టేషనరీ ఆర్బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఎలాంటి శక్తిని గ్రహించడం కానీ ఉద్గారం చేయడం కానీ జరగదు. అంటే కక్షలో తిరుగుతున్నంతసేపు వాటి యొక్క ఎనర్జీ అనేది స్థిరంగా ఉంటుంది, తద్వారా పరమాణువు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే పరమాణు స్థిరత్వాన్ని రుదర్ఫర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. పరమాణు స్థిరత్వాన్ని కంప్లీట్గా బోర్ అటామిక్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్టేషనరీ ఆర్బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ అన్ ఆర్బిట్, it neither emits energy nor absorbs energy, hence they are also called as stationary orbits. Next point, E2 minus E1 is equal to delta E. E2 minus E1 is equal to delta E. ఇక్కడ ఏమన్నాం మనం ఇంతకుముందు, ఎలక్ట్రాన్లు కక్షలో తిరుగుతున్నంతసేపు అవి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఎనర్జీని ఎమిట్ చేయడం కానీ జరగదు. కానీ ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కు జంప్ చేసినప్పుడు పరిస్థితి ఏంది, ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కు జంప్ చేసినప్పుడు పరిస్థితి ఏంటంటే E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E. డెల్టా అంటే ఏంది, డిఫరెన్స్. E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E. ఇంకేమని చెప్పొచ్చు అంటే హెచ్ న్యూ. E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూగా మనం చెప్పొచ్చు. అంటే వెన్ ద ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ద ఆటమ్, వెన్ ద ఎనర్జీ ఈజ్ సప్లైడ్ టు ద ఆటమ్, ఆటమ్కి ఎనర్జీని సప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ద ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ, ద ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ వెన్ ద ఎలక్ట్రాన్ జంప్స్ లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్, లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్. అంటే ఎనర్జీని గ్రహించినప్పుడు కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయిలోకి జంప్ చేస్తుంది. ఎలక్ట్రాన్ అనేది కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయిలోకి జంప్ చేస్తుంది. ద ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్, ఎనర్జీ ఈజ్ ఎమిటెడ్ వెన్ ద ఎలక్ట్రాన్ జంప్స్ హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్, హయ్యర్ లెవెల్ టు లోయర్ లెవెల్. అంటే ఎనర్జీ అంటే ఉద్గారం అయినప్పుడు పై శక్తి స్థాయి నుండి కింది శక్తి స్థాయిలోకి వస్తుంది. అంటే ఎలక్ట్రాను ఎనర్జీని తీసుకున్నప్పుడు కింది నుండి పై శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఎనర్జీని కోల్పోయినప్పుడు పై శక్తి స్థాయి నుండి కింది శక్తి స్థాయిలోకి వస్తుంది. అంటే ద ఎలక్ట్రాన్ అబ్జార్బ్ ఎనర్జీ వెన్ ద ఎలక్ట్రాన్ జంప్స్ ఇన్ టు లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్, ద ఎలక్ట్రాన్ ఎమిట్స్ ఎనర్జీ, the electron emits energy higher level when the electron jumps to higher level to lower level. సో ఇక్కడ గ్రహించినటువంటి ఉద్గారం చేసినటువంటి విడుదలైనటువంటి గ్రహించినటువంటి శక్తి మధ్య తేడా E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈకి సమానము. E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూకి సమానము. నెక్స్ట్ పాయింట్, MVR ఈజ్ ఈక్వల్ టు NH బై 2π. వెరీ ఇంపార్టెంట్ పాస్టులేట్స్. బోర్ థియరీ సక్సెస్ కావడానికి మేజర్ పాయింట్ MVR ఈజ్ ఈక్వల్ టు NH బై 2π, NH బై 2π. దీన్ని క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటాం. క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ momentum. Momentum two types, linear momentum, angular momentum. Linear momentum, angular momentum. Linear momentum అంటే ఏంది, ఒక స్ట్రేట్ పాత్లో వెళ్తున్నటువంటి ఆబ్జెక్టుకు లీనియర్ మొమెంటం ఉంటుంది. రేఖీయ ద్రవ్యవేగము అంటాం తెలుగులో. ఒక స్ట్రేట్ పాత్లో వెళ్తున్న ఆబ్జెక్టుకు లీనియర్ మొమెంటం ఉంటుంది. ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నటువంటి ఆబ్జెక్టుకు యాంగులర్ మొమెంటం ఉంటుంది, యాంగులర్ మొమెంటం ఉంటుంది. MVR ఈజ్ ఈక్వల్ టు NH బై 2π. యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ H బై 2π, ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ H బై 2π. అంటే ఒక వాల్యూని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వాల్యూ ఇవ్వడానికి ఒక ప్లాంక్ కాన్స్టెంట్, ఒక వాల్యూని కూడా ఇవ్వడం జరిగింది. H ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, ప్లాంక్స్ కాన్స్టెంట్
ప్లాంక్స్ కాన్స్టెంట్, దీని వాల్యూ 6.625 into 10 power minus 27 erg second or 6.625 into 10 power minus 34 joule second. So quantization of angular momentum mvr is equal to nh by 2 pi. M is equal to mass of electron, v is equal to velocity of electron, r is equal to radius, n equal to 1 2 3 principal quantum number, h equal to Planck's constant, h is equal to Planck constant, mvr is equal to nh by 2 pi. సో ఈ విధంగా బోర్స్ అటామిక్ థియరీలో మెయిన్ పాస్టులేట్స్, ఫస్ట్ వన్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్, సెకండ్ వన్ ఎనర్జీ లెవెల్స్, థర్డ్ వన్ స్టేషనరీ ఆర్బిట్స్, ఫోర్త్ వన్ E2 minus E1 is equal to delta E is equal to h nu, fifth one mvr is equal to nh by 2 pi. Once again మళ్ళీ ఒకసారి వినండి. ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటే the electron revolve around the nucleus with definite velocities in a circular path of fixed radius and energy. These paths are called ఆర్బిట్స్ ఆర్ షెల్స్. పరమాణువులోని ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే కక్షలు లేదా కర్పరాలు అంటారు. ఈచ్ ఆర్బిట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హెన్స్ దీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. దే ఆర్ నెంబర్డ్ యాజ్ 1 2 3 so on, are designated by the letters K, L, M, N so on from the nucleus side. ప్రతి కక్షకు నియమితమైనటువంటి శక్తి ఉంటుంది. వీటిని శక్తి స్థాయిలు అంటారు. ఇవి కేంద్రకం నుండి 1 2 3 సో ఆన్ ఆర్ కే ఎల్ ఎం ఎన్ అనే సంఖ్యలతో కానీ సంకేతాలతో కానీ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, స్టేషనరీ ఆర్బిట్స్. యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్ revolve in an orbit, it neither emits energy nor absorbs energy, hence they are also called as స్టేషనరీ ఆర్బిట్స్. స్థిర కక్షలు అంటే ఎలక్ట్రాన్లు నియమిత కక్షలో కేంద్రకం చుట్టూ తిరుగుతున్నప్పుడు శక్తిని కోల్పోవడం కానీ ఉద్గారం చేయడం కానీ జరగదు. కావున వీటిని అంటే కక్షలు అనేవి స్థిరంగా ఉంటాయి కాబట్టి వీటిని స్థిర కక్షలు, స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. నెక్స్ట్ పాయింట్, E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E. అంటే ఏంది, మనం కక్షలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నంతసేపు అది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఎమిట్ చేయడం కానీ జరగదు. కానీ ఒక లెవెల్ నుండి మరొక లెవెల్కి జంప్ చేసినప్పుడు మాత్రం ఎలా ఉంటుంది పరిస్థితి అంటే E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈగా ఉంటుంది. అంటే ద ఎలక్ట్రాన్ అబ్జార్బ్స్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎనర్జీని తీసుకున్నప్పుడు లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్లోకి జంప్ చేస్తుంది. ఎలక్ట్రాన్ ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వస్తుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. నెక్స్ట్ పాయింట్, MVR ఈజ్ ఈక్వల్ టు NH by 2 pi. యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ H by 2 pi. దీన్ని ఏమంటామంటే క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ అంటాం. క్వాంటైజేషన్ మీన్స్ ఇక్కడ ఒక వాల్యూ, ఒక విలువను కట్టడం అనేది జరుగుతుంది, ఒక విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని కొరకు ప్లాంక్స్ కాన్స్టెంట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. H ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్. దీని వాల్యూ 6.625 into 10 power minus 27 erg second or 6.625 into 10 power minus 34 joule second. ఇక్కడ M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, R అంటే రేడియస్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, N అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. Emission spectrum of hydrogen. Emission spectrum of hydrogen. Emission spectrum of hydrogen is based on Bohr's atomic theory. Bohr's atomic theory. So Bohr's atomic theory కంటే ముందు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. బోర్స్ అటామిక్ మోడల్ వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్.
ముందుగా ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంది మనం డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక పార్టికల్ ఎనర్జీని తీసుకున్నప్పుడు అది ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. ఇది ఎనర్జీని తీసుకొని ఏం చేస్తుంది? గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్ అంటే భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఏదైనా ఒక పార్టికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయిలోకి అంటే గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి, న్యూక్లియస్, ఎలక్ట్రాన్ ప్లస్ ఫోటాన్. అంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్ అంటే ఏంది? ఇప్పుడు వేర్ ఇట్ కుడ్ బి మినిమం ఎనర్జీ మ్యాక్సిమం స్టెబిలిటీ అంటే తక్కువ శక్తి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి పొజిషన్నే మనం గ్రౌండ్ స్టేట్ అంటాం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎగ్జైటెడ్ స్టేట్కి పోద్ది కదా. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఎక్కువ సేపు ఉండదు, అంటే కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటుంది. తర్వాత అక్కడ స్థిరంగా ఉండకుండా మళ్ళీ ఇట్స్ రిటర్న్ టు గ్రౌండ్ స్టేట్. ఈ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫోటాన్నే మనం స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్ నుండి ఎగ్జైటెడ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జైటెడ్ లెవెల్లో కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉండి అక్కడ స్థిరంగా ఉండకుండా మళ్ళీ ఏమవుతుంది? ఇట్స్ రిటర్న్ టు గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఫోటాన్ రిలీజ్ చేసే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఈ ఫోటానే స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఒకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ను మనం 5 సిరీస్లుగా విభజించడం జరిగింది. ఆ 5 సిరీస్ ఏంటి అంటే లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. హైడ్రోజన్ ఆటంలో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఒకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ను 5 సిరీస్లుగా విభజించడం జరిగింది. దాంట్లో లైమన్ సిరీస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ బామర్ సిరీస్, థర్డ్ వన్ ఫ్యాషన్ సిరీస్, ఫోర్త్ వన్ బ్రాకెట్ సిరీస్, ఫిఫ్త్ వన్ ఫండ్ సిరీస్. ఎనర్జీ ఫస్ట్ వన్ లైమన్ సిరీస్. వెన్ ద ఎలక్ట్రాన్ జంప్స్ హయ్యర్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్. ఎక్కడి నుంచైనా సరే ఎలక్ట్రాన్ ఫస్ట్ లెవెల్కి వచ్చినట్లయితే అంటే 9th నుంచి ఫస్ట్కి రావచ్చు, 8th నుంచి ఫస్ట్కి రావచ్చు, 7th నుంచి ఫస్ట్కి రావచ్చు, 6th నుంచి ఫస్ట్కి రావచ్చు, 5th నుంచి ఫస్ట్కి రావచ్చు, 4th నుంచి ఫస్ట్కి రావచ్చు, 3rd నుంచి ఫస్ట్ రావచ్చు, 2nd నుంచి కూడా ఫస్ట్ రావచ్చు. When the electron jumps higher level to first level, the spectral lines are formed in the UV region, ultraviolet region. These are called Lyman series. Lyman series, UV region, N1 is equal to 1, N2 is equal to 2, 3, 4, so on. ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ లెవెల్కి వచ్చినట్లయితే దాన్ని లైమన్ సిరీస్ అంటాం. నెక్స్ట్ సెకండ్ లెవెల్ 9th నుంచి సెకండ్కి రావచ్చు, 8th నుంచి సెకండ్కి రావచ్చు, 7th నుంచి సెకండ్కి రావచ్చు, 6th నుంచి సెకండ్కి రావచ్చు, 5th నుంచి సెకండ్కి రావచ్చు, 4th నుంచి సెకండ్ రావచ్చు, 3rd నుంచి కూడా సెకండ్ రావచ్చు. When the electron jumps higher level to second level, the spectral lines are formed in the visible region, and these are called Balmer series. Balmer
series, visible region, n1 is equal to 2, n2 is equal to 3, 4, 5, so on. Next, when the electron jumps higher level to third level and fourth level and fifth level, third level ku, fourth level ku, fifth level ku vachinappudu the spectral lines are formed IR region. Third level nemo near IR region, fourth level nemo middle IR region, fifth level nemo far IR region. So 9th to 3rd, 8th to 3rd, 7th to 3rd, 6th to 3rd, 5th to 3rd, 4th to 3rd. Fashion series near IR region, n1 is equal to 3, n2 is equal to 4, 5, 6. Next, 9th to 4, 8th to 4, 7th to 4, 6th to 4, 5th to 4. Bracket series, middle IR region, n1 is equal to 4, n2 is equal to 5, 6, 7, so on. Next, 9th to 5th, 8th to 5th, 7th to 5th, 6th to 5th, fund series for IR region, n1 is equal to 5, n2 is equal to 6, 7, 8, so on. ఈ విధంగా ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంది, ఏ పార్టికల్ అయినా, అంటే మనం ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు భూస్థాయి నుండి అంటే గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైట్ స్టేట్కి వెళ్తుంది. ఆ ఎగ్జైట్ స్టేట్లో కొన్ని మిల్లీ సెకండ్లు మాత్రమే ఉంటుంది, అంటే అక్కడ స్టేబుల్గా ఉండదు. మళ్ళీ ఇట్స్ రిటర్న్ టు గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఫోటాన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫోటానే స్పెక్ట్రల్ లైన్ చూపిస్తుంది. అంటే హైడ్రోజన్ పరమాణువులో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఒకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ను మనం 5 సిరీస్లుగా చెప్పడం జరుగుతుంది. లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. అంటే వెన్ ఎలక్ట్రాన్ హయ్యర్ లెవెల్ టు అంటే జంప్స్ టు హయ్యర్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ హయ్యర్ లెవెల్ టు ఫస్ట్ లెవెల్, the spectral lines are formed in the UV region and these are called Lyman series. Next, when electron jumps to higher level to second level, the spectral lines are formed in the visible region and these are called Balmer series. When the electron jumps to higher level to third level and fourth level, fifth level, third, fourth and fifth level, the spectral lines are formed in the IR region and these are called fashion series, bracket series, for fund series. Fashion series, bracket series, fund series. Third level ku vachinappudu fashion series near IR region, fourth level ku vaste bracket series middle IR region, fifth level ku vachinatlaithe fund series far IR region. ఈ విధంగా బోర్స్ అటామిక్ థియరీ, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్. నెక్స్ట్ దీంట్లో లిమిటేషన్స్లో ఏంది, ఫస్ట్ పాయింట్ ఇట్స్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రా. సెకండ్ పాయింట్, ఇట్స్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువులు లేదా అయాన్ల వర్ణపటాన్ని బోర్ అటామిక్ థియరీ
ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు గల పరమాణువులు లేదా అయాన్ల యొక్క వర్ణపటాన్ని ఈ సిద్ధాంతం వివరించలేకపోయింది. ఇంకొక అంశం ఏంది, ఇట్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ లైన్ స్పెక్ట్రాను వివరించలేకపోయింది. సో ఈ విధంగా బోర్స్ అటామిక్ థియరీ అండ్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లిమిటేషన్స్, ఐపీఈలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చదవండి.